తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేసింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించింది. రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్, తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేసింది. ఈ శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను కూడా రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, శంకరి, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల అంశం మీదనే ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది. సో ఇటీవల మనం చూస్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ద్వంద్వ వైఖరి కావచ్చు, లేదా ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల మీద ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సో ఈ అంశాల మీద ఈసారి అసెంబ్లీ సెషన్స్ లో ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. దీని మీద చర్చ కూడా జరుపుతామని చెప్పారు. మరోవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న ఈ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోనే అలానే పార్టీ నేతలతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. సో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం మీద గట్టిగా ప్రభుత్వం తీరును నిలదీయాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు. సో అయితే ఈ మేడిగడ్డ కుంగుబాటు మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా సిద్ధమైంది. సో గత ప్రభుత్వం చెప్తున్నట్టుగా వరదల కారణంగానే డ్యామేజ్ జరగలేదని, మానవ తప్పిదం వల్లనే మేడిగడ్డలో డ్యామేజ్ జరిగిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ముఖ్యంగా కాంక్రీటు, స్టీల్ నాణ్యత లోపాన్ని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సో ఇంకో వైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య పత్రాలు కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం కానీ ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపింది. సో గత ప్రభుత్వం అంటే రిటైర్ అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నటువంటి మురళీధర్ రావుని రాజీనామా చేయాలని, తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు మేడిగడ్డ కుంగుబాటుకు పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిందిగా రామగుండం ఈఎన్సీ అలానే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావుని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన్ని ఇమ్మీడియట్ గా సర్వీస్ నుంచి తొలగిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు ముందు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం ఇటు ఇరిగేషన్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అధికారి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నటువంటి మురళీధర్ రావును విధుల నుంచి తొలగించడం కావచ్చు, ఆయన రాజీనామా చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి రామగుండానికి సంబంధించినటువంటి ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈఎన్సీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒకంత సంచలనమైనటువంటి నిర్ణయంగా మనకు చెప్పుకోవచ్చు. మరోవైపు పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇరిగేషన్ సంబంధించిన అంశాల మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ నవీన్.